श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। हरि ओं तत्सत्। మహాభారతమునందు అంతర్గతముగా చెప్పబడినటువంటి ఈ యక్ష ప్రశ్నములను మనం 27వ ప్రశ్న వరకు గడిచిన సత్సంగంలో ముగించాము. 26 నుంచి 29వ ప్రశ్న వరకు 59, 60 శ్లోకాలలో వస్తున్నాయి. ఎవరైనా మీరు ఆ పీడిఎఫ్ కానీ ఏదైనా చూస్తుండేట్లయితే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ దగ్గర ఏ శ్లోకాలు లేకపోయినా పర్వాలేదు, విషయాన్ని వింటే చాలు. ఒకసారి చదువుతాను. 59, 60వ శ్లోకాలు. కిం స్వేద్ గురుతరం భూమేః కిం స్విదుచ్చతరం చకాత్ కిం స్విద్ శీఘ్రతరం వాయోః కిం స్విద్ బహుతరం తృణాత్. ఇది యక్షుడి యొక్క ప్రశ్నలు. దీంట్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. దానికి మన ధర్మపుత్రుడు చెప్తున్నటువంటి సమాధానం మాతా గురుతరా భూమేః ఖాత్పితోచ్చరతరాస్తథా మనఃశీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీ తృణాత్. దీంట్లో మనం 26, 27 ప్రశ్నలని చూసాం. తల్లిదండ్రులను గురించి, వాళ్ళ యొక్క గొప్పదనమును గురించి ఈ 2 ప్రశ్నలలో అడగబడినది. విస్తరించే మనం చూసాము. మాతృదేవో భవ పితృదేవో భవ అనేటువంటి ఆ ఉపనిషత్తు యొక్క వాక్యాలు ఇక్కడ యక్షుడు అడుగుతున్నాడు. భూమి కంటే కూడా చాలా గొప్పదైనటువంటి వస్తువు, విషయము ఏదైనా ఉందా అంటే అది మనకు జన్మ ఇచ్చినటువంటి తల్లి. అందువలనే జననీ జన్మభూమిశ్చ అని రాములు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని పోయిన సత్సంగంలో నేను మీకు గుర్తు చేశాను. ఆ తరువాత ప్రశ్నలో ఆకాశము కంటే ఉన్నతమైనది ఏమిటి అని అడిగాడు. తండ్రియే ఆకాశము కంటే కూడా ఉన్నతమైన వాడు అని చెప్పబడింది. ఈ 2 కలిపి ఒక 2-3 విషయాలను విని మనం ఆ తర్వాత ప్రశ్నకి వెళదాం. ఇప్పుడు తల్లి గొప్పదా, తండ్రి గొప్పవాడా, దైవము గొప్పదా? కోర్స్ అసలు మన నిజమైన సంబంధం దేవుడితోటే, ఈశ్వరుడితోటి. కానీ మన నిజమైన సంబంధం ఈశ్వరుడితోటి అని ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాలి. శరీరంలోకి వచ్చాం కదా ఒక జీవుడిగా, పుణ్యపాపాల యొక్క కర్మ ఫలాలను అనుభవించడానికి. ఆ రావటానికి ఈ శరీరం ఇప్పుడు మనకు ఎలా దొరికింది? ఒక తల్లి వలన దొరికింది. కాబట్టి ఈశ్వరుడి కంటే ముందు
ఈ పిల్లవాడికి జ్ఞానం వచ్చేంత వరకు కూడా తల్లి మొదటి గురువుగా ఉండి ఏం చేస్తుందంటే, తల్లి మొదట కావలసిన ధర్మ విషయములను, అంటే మామూలుగా పెద్దగా బోధించక్కర్లేదు. తల్లి మంచి నడవడితోటి, మంచి మాటలతోటి, మంచి చేష్టలతోటి ఉంటేనే చాలు, ఆ పిల్లవాడు తెలుసుకుంటాడు. ఆ తరువాత తల్లికి పిల్లవాడి మీద చాలా మమకారం, ప్రేమ ఉంటుంది. అందుకని ఆ తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత వాడిని కొంచెం క్రమశిక్షణలోకి తేవటానికి తల్లి చిన్నప్పటి నుంచే చూపిస్తుంది. ఇదిగో ఈయనే నాన్న, తండ్రిని చూపిస్తుంది. ఈజ్ యువర్ ఫాదర్ అని చెప్పి. ఆ తరువాత తండ్రి కూడా ఆ పిల్లవాడికి బోధించటం మొదలు పెడతాడు. చిన్నగా ఇంట్లోనే క్రమశిక్షణ కూడా నేర్పిస్తాడు తండ్రి. కానీ ఆ తరువాత పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరే ఉండడు కదా. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని వాళ్ళ మమకారము చేత వాడిని పెంచటం కష్టం. ఇంకా వాడికి జ్ఞానం వచ్చేంతవరకు బాగా పెరగాలంటే వేరే గురువు దగ్గరికి పంపాలి. అప్పుడు తల్లి తండ్రిని చూపిస్తున్నది గురువుగా, తండ్రి మరొక వ్యక్తిని ఆ గురువుగా పిల్లవాడికి చూపించి వాడికి ఒడుగు చేసి వాడికి ఉపవీతం వేసి అక్కడ ఆ గురువు దగ్గర నుంచి బ్రహ్మోపదేశం, గాయత్రి మంత్రాన్ని నేర్చుకొని అక్కడ ఆ రోజుల్లో పాఠశాలలు, వేద పాఠశాలలు, గురువుల దగ్గరికి వెళ్ళటాలు, గురుకులాల్లో నివసించేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా కూడా పిల్లవాడికి మరొక గురువు ద్వారా, బ్రాహ్మణుని ద్వారా ఈ బ్రహ్మోపదేశము తండ్రే చేస్తాడు. కానీ మధ్యలో మరొక బ్రాహ్మణుడు కావాలి, ఒక గురువు కావాలి. సరే, ఆ పిల్లవాడు ఒకవేళ ఆ గురువు దగ్గరే నివసిస్తూ బాగా చదివాడు కొన్ని సంవత్సరాలంటే, ఒక 18 ఏళ్ల వరకు అక్కడ చాలా ఇంకా క్రమశిక్షణతోటి అన్ని విషయాలను, వేదమును చదువుకుంటాడు. అప్పుడు ఆ గురువుగారు అక్కడ, ఆ తర్వాత బాబు నీ చదువు అయిన తర్వాత నువ్వు గృహస్థుడుగా వెళ్ళి ఎలా జీవించాలి, ఏమి చెయ్యాలని చెప్పి అది నేర్పిస్తారు. అప్పుడు మొదట ధర్మమును అనుసరించడం నేర్చుకో. కానీ ఆ ధర్మమును బోధించిన గురువే మరికొన్ని సంవత్సరాల తర్వాత జ్ఞానమును కూడా బోధించే శక్తి ఉంటే ఈ పిల్లవాడు పెరిగి పెద్దయి మరలా కుటుంబంలో ఉంటూ కూడా ఆ తర్వాత మరలా ఆ వేదములలో చదివిన విషయాలని అర్థం తెలుసుకొని దాన్ని చేత జీవితం సార్థకము చేసుకోవాలని మరలా తిరిగి వెళితే గురువుగారు ఇప్పుడు ఆత్మోపదేశానికి ఎక్కువగా ముఖ్యత్వం ఇచ్చి చెప్తారు. ఇదంతా ఆ రోజుల్లో కదండి నేను చెప్పేది. అప్పుడు ఏమైంది చూడండి, ఒకవేళ ఆ వేద అధ్యయనము నేర్పించిన గురువు గనక ఆత్మవిద్యను చెప్పటం ఒకవేళ వల్ల కాకపోతే ఆయన మరొక ఆధ్యాత్మిక గురువుని చూపిస్తాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయినారు? తల్లి, తండ్రి, తర్వాత వేద పఠనము, అధ్యయనము చెప్పే గురువు, ఆ తర్వాత ఆత్మజ్ఞానమును బోధించే గురువు. ఈ 4. ఈ ఆత్మజ్ఞానమును బోధించే గురువు శాస్త్రమును మరలా ఇంకో గురువుగా ముందు చూపిస్తాడు. అప్పుడు ఆ శాస్త్రం ఏం మనకు నేర్పిస్తుంది? అసలు ఆత్మయే అందరికీ గురువు, నీ లోపల నువ్వు చూసుకో, నిన్ను సరిగ్గా చూసుకో, తెలుసుకో అని అది మనకు నేర్పిస్తుంది శాస్త్రం. దీన్ని వేరే విధంగా ఏం చెప్తాం వేదాంత తరగతుల్లో? ప్రపంచం మీదే ఆధారపడవద్దు, ఈశ్వరుడి మీద ఆధారపడు అని. అలా నువ్వు నిజంగా ఈశ్వరుడి మీద ఆధారపడి గనక కర్మయోగమును చేసి నిజమైన భక్తిని చేశావంటే ఆ గురువు నిన్ను ఆ ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఆయన యొక్క నిజమైన అనుగ్రహం నీకు గురువును సప్లై చేస్తాడు. ఆ గురువు ఏం చేస్తాడు? శాస్త్రం అనేది చూపించి, బాబు
నా మీద ఆధారపడ్డావు ఇప్పుడు, కానీ నేను శాస్త్రం మీద ఆధారపడి ఉన్నాను, కాబట్టి నీకు కూడా శాస్త్రం మీద ఆధారపడేది ఎలాగని నేను నేర్పిస్తాను. ఆ శాస్త్రం ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుంది? శాస్త్రం మాత, నాయన నా మీదే ఆధారపడద్దు, నా మాటలు విని నీ మీదే నువ్వు ఆధారపడు. నీ మీద నువ్వు ఆధారపడటమే నిజమైనటువంటి స్వతంత్రము అని చెప్పి ఈ విధంగా మనకు ఈ గురువులు 5 మన జీవితంలో మనల్ని మన లక్ష్యాన్ని చేరటానికి ఉపయోగపడతారు. ఇది మనం ఇంతవరకు ఆ రెండిట్లో చూసాం. చివరిగా ఒక విషయం చెప్తాను, ఇది అందరూ మనం అనుసరించాలి. పెద్దలకు, తల్లిదండ్రులు కానీ మరి ఏ బంధువులైన మన పెద్దలకు, కొన్నిళ్ళలో తల్లిదండ్రులు తాత, అమ్మమ్మలు, బామ్మలు కూడా ఉంటారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా మనము ఉపదేశం చేయకూడదు. ఏ విషయంలోనూ వాళ్ళకి ఉపదేశం చేయకూడదు. అర్థమైందా? వాళ్ళని మనం గౌరవభావంతో చూడటం మాత్రమే మనం చెయ్యాలి. ఎన్నటికీ పెద్దలకు మనం ఉపదేశం చెయ్యకూడదు. వాళ్ళకి ఏవో తెలియలేదు అని మనకు తెలుస్తున్నప్పటికి కూడా, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క ఇమోషన్స్ని బాధపరిచే విధంగా చేస్తే, పిల్లలు టీచ్ చేస్తున్నారు, మనకు బుద్ధి నేర్పుతున్నారు అని కనుక పెద్దలకి తోచిందంటే అంతకంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు వయసు వచ్చిన తల్లిదండ్రులకు. దీనికి మీకు 2 ఉదాహరణలు చెప్తాను, తర్వాత ప్రశ్నకి వెళతాం. ఒకటి, భగవాన్ శ్రీకృష్ణుడు ఒకసారి ఆయన యొక్క తండ్రి వసుదేవుడు, అంటే చిన్నప్పుడు గోకులంలో అంతా నివసించడం అయిపోయింది, మళ్ళీ మధురాకు వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా పెద్ద వయస్సు, సాందీపని మహాముని దగ్గరికి వెళ్ళి చదువుకొని వచ్చాడు, అన్నీ అయినాయి. అప్పుడు వసుదేవులు వారు ఒకరోజు కృష్ణుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆయన అంటాడు తండ్రి ఏమని, కృష్ణ, నిన్ను ఈ నారదుల వారు, మిగిలిన వాళ్ళు ఋషులు వీళ్ళందరూ కూడా పరబ్రహ్మస్వరూపం అని చెప్పి పిలుస్తారు. అంటే ఏమిటి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, ఓ తండ్రి గారికి బ్రహ్మజ్ఞానము, పరబ్రహ్మను తెలుసుకోవాలని ఆశగా ఉందేమో, అందుకని బోధిస్తామని చెప్పి ఒక్కరోజు కూడా, ఒక్క మాట కూడా కృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి అక్కడ యశోద, నంద బాపు అయినా సరే, ఇక్కడ దేవకీ వసుదేవులైనా సరే, ఒక్క మాట కూడా బోధన అనేటువంటిది లేదు. దానికి బదులుగా కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? అప్పుడు, నాన్నగారు చాలా సంతోషం, మీరు నాకు మంచి ఉపదేశం చేస్తున్నారు. ఏంటి ఉపదేశం? దాన్ని ఎట్లా మార్చుకున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. నువ్వు బ్రహ్మము, తత్వమసి అని నాకు నా ఉపదేశం చేసినందుకు చాలా సంతోషం అని చెప్పి అన్నాడు. ఇంకా ఆ పైన ఏం మాట్లాడలేదు. ఆ వసుదేవులు వారికి, ఆయనకి మరలా మనస్సులో అనేక సందేహాలు వచ్చి ఆయనగా నారదుల వారిని ఆశ్రయించి అక్కడ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు తెలుసా. అందువలన అదేవిధంగా శ్రీరాముల వారు దశరథుడికి కానీ, ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆ తల్లులు ఉన్నారు కదా, వాళ్ళకి కానీ ఎన్నడూ ఎప్పుడు ఈ ధర్మ విషయం ఏదైనా తను పరిపాలించేది. అడవులకు వెళుతున్నప్పుడు సొంత తల్లి కౌసల్య ఎంతో బాధపడితే ఓదార్చాడు. అలాగే మిగతా ఎవరైనా బాధపడితే ఓదార్చాడు. అదేవిధంగా సుమిత్ర యొక్క ఆ ఉదార స్వభావం, ధర్మభావం లక్ష్మణుడిని తనతోటి పంపుతున్నది. దానికి చాలా వందనం చేసి నమస్కరించి గౌరవించాడు. కానీ ఉపదేశం చేయటం అనేది రాముడు కూడా ఎక్కడ, ముఖ్యంగా పెద్దలకు, తల్లిదండ్రులకు, ఇది జీవితంలో చాలా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఆ తర్వాత ఇప్పుడు 28వ ప్రశ్నకు మనం వెళదాం. 28వ ప్రశ్న ఏమిటంటే ఈ శ్లోకంలోనే ఉంది. కిం స్విద్ శీఘ్రతరం వాయోహో అని యక్షుడు అడిగాడు. వాయువు కంటే కూడా వేగముగా ప్రయాణించేది ఏమిటి అని అడిగాడు. జనరల్గా యక్ష ప్రశ్నలు అంటే అక్కడక్కడ ఆచార్యులందరూ వేరే వేదాంతం తరగతుల్లో దీన్ని చెప్తుంటారు. అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది మనస్సు అని. ఇక్కడ అదే ప్రశ్న సమాధానం చెప్తున్నాడు. మనః శీఘ్రతరం వాతాత్. మనస్సు శీఘ్రతరం వాతాత్, గాలి కంటే వేగముగా ప్రయాణించేది మనస్సు. ఎట్లా, ఏ విధంగా? సహజంగా మామూలుగా చెప్పాలంటే మనం ఇక్కడే కూర్చున్నాం, మన ఇంట్లోనే, లేక బస్సులో కూర్చున్నాం, కారులో కూర్చున్నాం, కానీ మనస్సు ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళిపోయి అంటే ఏంటి, అక్కడ ఆ దేశంలో ఉన్న మన పిల్లలు, మన ఎవరైనా తెలిసిన వాళ్ళు, అంటే దూరంగా ఉన్న వాళ్ళని ఎవరిని గురించో అది టక్కున ఆలోచించడం మొదలు పెడుతుంది. మనిషి ఉన్నది ఇక్కడ, ఈ మనిషి దగ్గర ఉన్నది ఈ మనస్సు, ఇతడి మనస్సు. కానీ అది ఒక్క క్షణంలోనే అమెరికా వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోతుంది, ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న మనిషి వాళ్ళని గురించి ఆలోచించి తెలుసుకుంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే అసలు నిజంగా మనస్సు వాయువు అంటే ప్రయాణం చేస్తుంది వేగంగా అన్నారు. అసలు వాయువు అన్ని చోట్ల ఎప్పుడు ఉన్నదా లేదండి? అన్ని చోట్ల ఉంది. కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి కొంచెం దాని యొక్క ప్రెషర్ పెరుగుతుంది. అసలు వాయువు లేకపోతే మనం ఎట్లా శ్వాస తీసుకుంటున్నాం, బతుకుతున్నాం? కానీ ఆ తుఫాను వచ్చే ముందు పెద్ద గాలులు కదా, ఆ సుడిగాలులు ఎండాకాలంలో కూడా ఆ గాలి ఏంటంటే ఉన్నది ఒక చోట, అక్కడ వాతావరణము చేత ప్రెషర్ ఏర్పడి ఆ గాలి ఎక్కువగా మరొక చోటు నుంచి మరొక చోటికి నెట్టబడుతుంది. అది చాలా వేగంగా, ఎందుకంటే దానికి అసలు వేగం అంటే అంతా అది కనెక్ట్ అయి ఉన్నది. కానీ దాన్ని మెజర్ చేస్తాడు ఈ వాతావరణం గురించి చెప్పేటువంటి సైంటిస్టులు. మెజర్ చేసి గాలి ఇన్ని గంటకి 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వేగంతో వీచును అని ముందుగా కూడా చెప్తాడు, వీస్తున్నది అని కూడా చెప్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది గాలి అంత వేగంగా వెళుతుంటే చెట్లన్నీ ఆడిపోతాయి, చెట్లు పడిపోతాయి. కానీ ఇప్పుడు ఏం చెప్పాను ఒక విషయం, అసలు గాలి అనేటువంటిది ఎక్కడైనా లేకుండా ఉన్నదా? మనకు ముఖ్యంగా ఈ భూమి మీద, పైన అంతరిక్షంలో చెప్పకండి, అక్కడ లేదు గాలి. ఇక్కడ అన్ని చోట్ల వాయువు ఉన్నది. ఆ ప్రయాణించడం ఏంటంటే దాని యొక్క ఒక చోటు నుంచి మరొక చోటికి దాని వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ అంటాం. అది ఎక్కువగా ప్రెషర్ అక్కడికి ఇక్కడికే. సరే, మొత్తంలో గాలి చాలా వేగంగా, ఎందుకంటే దానికి ఏ అడ్డంకులు ఉన్నానో, బిల్డింగులు ఉన్నానో అది పోతుంటుంది, కొండలు ఉన్నానో అది పోతుంటుంది గాలి. ఇప్పుడు ఈ విషయాన్ని మనస్సుకు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. మనస్సు నిజంగా ఎక్కడికైనా నిజంగా ప్రయాణం చేస్తుందా? ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంటే దూరం చెప్పాలి కదా. లేక ఇప్పుడు నేను అమెరికాలోను నా అబ్బాయి పిల్లవాడు, ఎందుకు అమెరికా చెప్తున్నానంటే చాలామంది పిల్లలు అక్కడక్కడ ఉన్నారు, దూరం కోసం చెప్తున్నాను. అది అక్కడికి వెళ్ళిందా నిజంగా, లేక అమెరికా ఇక్కడికి వచ్చిందా? ఈ మనసు అక్కడికి వెళ్ళలేదు, ఆ అమెరికా ఇక్కడికి రాలేదు. మరి ఏంటండి జరిగిందంటే, మనసు ఇక్కడ ఉండే అంత వేగంగా తనలో తాను దేశమును సృష్టించుకుంటున్నది. ఎప్పుడు దేశం అంటే
డిస్టెన్స్ అనేది, దూరం అనేది చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడైతే దేశం వచ్చిందో దూరం అని చెప్తున్నామో కాలం వస్తుంది. చూసారా? ఎప్పుడు దేశము కాలం వచ్చినాయో, ఇప్పుడు ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి అక్కడ ఆ బజార్లో ఉన్న ఆ ఇంటికి, అంటే ఇక్కడ ఒక ఇల్లు వస్తువు, అక్కడ ఒక ఇల్లు వస్తువు, ఈ మధ్యలో డిస్టెన్స్, ఇక్కడి నుంచి అక్కడికి పోవటానికి ఇంత కాలం పట్టింది. చూసారా? దేశకాల వస్తువులను మనస్సు నిజంగా తాను ఎక్కడికి ఏమీ దేశంలోకి మారకుండా తనకు లోపలే తానే అతి వేగముగా ఈ మూడిటిని తాను సృష్టించుకుంటుంది. అందుకనే ఆ మనస్సు గాలి కంటే కూడా వేగం అని చెప్పేది. అర్థమైంది ఆ విషయం? ఎక్కడికి వెళ్ళదు మనసు. ఎక్కడికి వెళుతుంది? ఎట్లా వెళుతుంది? నాలో ఉన్న మనసు ఇక్కడే ఉంది. నేను ఇక్కడే కూర్చొని మరి అక్కడ గురించి ఆలోచిస్తున్నానంతే. కానీ చెప్పడానికి మనసు చాలా వేగంగా ప్రయాణిస్తుంది అని అన్నాం. ఇక్కడ కూడా బదులు శీఘ్రతరం, వేగముగా, వాయువు కంటే ఏది వేగముగా ఉండేది, ప్రసరించేది అని అర్థం. మనస్సు అని బదులు చెప్పాడు. మీకు అర్థమైంది ఇప్పుడు సమాధానం? మనం ఏమర్థం చేసుకోవాలి? మన మనస్సు గురించి మనం వేదాంతంలో చాలా విశ్లేషణ, విచారణ చేశాం, అన్ని గ్రంథాలలో చేస్తుంటాం. అప్పుడు మనస్సు, దీనివల్ల ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? దేశ కాలము వస్తువు అనేటువంటివి మనసు యొక్క కల్పనలు. అందుకనే దేశము నిజము కాదు. ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు కళతోటి పోల్చుకోండి. కళలో చూడండి, నేను అక్కడే ఆ రూమ్లోనే ఆ మంచం మీదే పడుకున్నాను. ఆ రూమ్లోనే ఆ మంచంలోనే పడుకున్న నేను కళలో వేరే చోటుకి వెళ్ళిపోయాను. ఎవరు వెళ్ళారు? నువ్వు వెళ్ళావా? వెళ్ళలే, మనస్సు వెళ్ళింది. మనస్సు కూడా వెళ్ళిందంటే ఏంటి? నిన్ను వదిలేసి బయటికి వెళ్ళిందా? మనసు నిన్ను వదిలేసి బయటికి వెళ్ళిందంటే నువ్వు అవుట్ అని అర్థం. అంటే సూక్ష్మ శరీరం వెళ్ళిపోయిందని. వెళ్ళలే, ఇక్కడే ఉన్నది, పంచ ప్రాణాలతోటి ఉన్నది, పంచ జ్ఞానేంద్రియాలని తనలోకి లాగేసుకొని వాటిని ఇప్పుడు పని చేయకండి మీరు, అందరూ సైలెన్స్, రెస్ట్ అని చెప్పేసింది. అప్పుడు లోపలనే కళకు కావలసిన ఇంద్రియాలను, కళలో కావలసిన వస్తువులను, కళకు కావలసిన కాలమును, కళకు కావలసిన దేశమును ఎంత చక్కగా అక్కడ సృష్టిస్తున్నది చూసారా? ఆ కళ అంటాడు 1.5 నిమిషం కంటే కూడా పెద్దగా రాదుట కళ. మనం అనుకుంటాం నేను చాలాసేపు కలగన్నాను అనుకుంటావు. ఆ కొంచెంసేపు కళలోనే సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే 1.5 నిమిషాలు 2 నిమిషాల కంటే కళ ఉండదుట. కానీ ఆ కళలో మనం ఎంతో కాలాన్ని మనం అనుభవిస్తాం. చూశారు? అప్పుడు కాలం అనేది మెలుకులు అనుభవిస్తున్నది నిజమా? కళలో అనుభవిస్తున్న కాలం నిజమా? కళలో పుట్టాను, పెరిగాను, పెద్దవాడిని అయినాను, ఉద్యోగం వచ్చేసింది, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టేస్తారు. కళలో అన్నీ జరిగిపోతాయి, టక జరిగిపోతాయి. కానీ అక్కడ చాలా కాలమైన మెలుకు వచ్చిన తర్వాత చూస్తే ఒక 2 నిమిషాలు 1.5 నిమిషం వస్తుంది ఆ కళ. కానీ మనకు ఎంతోసేపు అయినట్లయింది చూసారా? ఇప్పుడు చూడండి, మనస్సు చేసే ఈ మాయ, దాని యొక్క శక్తి, అది మనసు యొక్క శక్తి, అది సృష్టించగలదు అట్లా. అప్పుడు ఇంత వేగంగా ప్రతిరోజు కొత్తవి సృష్టిస్తుంది. ప్రతి కళ వేరుగా ఉందిగా. అలాగే మెలకువలో కూడా ప్రతిరోజు కొత్త వాట్సాప్లు, కొత్త మెసేజ్లు, కొత్త అన్నీ రకరకాల కొత్తవి. ఇది ఈ మనస్సు యొక్క విషయం. ఇలా 28వ శ్లోకంలో మనస్సు గురించి చెప్పిన తర్వాత 28వ ప్రశ్నలో 29వ ప్రశ్నలో ఏమడుగుతున్నాడంటే, కిం స్విద్ పరతరం తృణాత్ అన్నాడు. తృణం అంటే గడ్డిపోచ.
గడ్డి పూస గడ్డిలో రకరకాలు ఉన్నాయనుకోండి, మన ఊర్లలో పెరిగేవి కొన్నిసార్లు వైల్డ్ గ్రాస్ అంటారు, ఇతర దేశాల్లో వేరేగా ఉంటాయి. కానీ ఎక్కడైనా సరే ఆ లాన్స్ అని పెడతారు చూశాడు, ఇంత చిన్న తెచ్చి ఒక పలకలాగా ఆ గ్రీన్ గ్రాస్ని తెచ్చి పెడతాడు. అది చూడండి, కొద్ది రోజులలో నీళ్లు పోస్తే అక్కడ పెట్టి అట్లా 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 పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఇక్కడే పరతరం తృణాతన, తృణమే ఇట్లా గబగబ గబగబ గబ పెరిగిపోతుంది. మనం అలా ఈ ఒక వారం తర్వాత చూసామంటే ఎంతో పెరిగిపోతుంది. పక్కపక్కనే గడ్డిపోతులు వస్తూనే ఉంటాయి. అది వేరే, అవి ఎవరు నాటక్కర్లేదు. కొన్ని చోట్ల చూస్తే మనం ఏ చెట్టు పెట్టి ఎంత శుభ్రంగా పెట్టినా ఎక్కడి నుంచో మరి విత్తులు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో, కానీ గడ్డిపోచలు వస్తూనే ఉంటాయి. వీడ్స్ అంటాం కదా, అందుకని ప్రతి ఒక చెట్టు పెరగాలి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి అంతా శుభ్రం చేస్తూ, అవసరం లేనటువంటి అనవసరమైన ఈ చిన్న చిన్న పిలకలు మొలకలు వస్తే వాటన్నిటిని తీసేయాలి అంటాం కదా. అందువలన ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, గడ్డి పూచల కంటే కూడా, గడ్డి కంటే కూడా ఎక్కువ దానికి ఎవరు ఏం పెద్దగా పోషించక్కర్లేదు. మనకు పాడి పంటలంటే మనం చాలా పాట్లు పడాలి దానికోసం. ఈ గడ్డి అట్లా పెరిగేస్తుంది కదా. కొంచెం నేల తడిగా ఉండి అట్లా వర్షం పడంగానే చూడండి, రోడ్డు పక్కన ఎక్కడెక్కడ ఎంతో శుభ్రం చేస్తుంటారా. ప్రతి చోట మన ఇంటి ముందుండే మెట్ల పక్కన అట్లా పెరిగిపోతుంది. శుభ్రం చేయకపోతే పెరుగుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేశారు కదా. అందువలన ఇప్పుడు ఈ గడ్డి పూసక కంటే కూడా ఇంకా వేగంగా అట్లా ఏమిటి వేగం అంటే ఈ అంటు వ్యాధులకు కూడా అట్లాగంటారు కదా. ఆ కరోనా వచ్చినప్పుడు మనందరికీ తెలుసు కదా, అది ఎక్కడ మొదలైంది, ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తం. ఇంతకుముందు మనకు తెలియదు ఇట్లా ఒక వ్యాధి, ఒక వైరస్ ప్రపంచం మొత్తం వెళుతుందని. ఈసారి అట్లా వచ్చి అందరికీ. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రపంచం గురించి బాగా తెలుసుకోవడానికి మనకు సాధనలు ఉన్నాయి కదా. టీవీలో చూస్తాం, సెల్ ఫోన్లో చూస్తాం. ఏ దేశం కావాలన్నా అక్కడ ఏం జరుగుతుందంటే అట్లా నొక్కేస్తే ఇట్లా చూడొచ్చు. అందుకని నువ్వు ఇంత బుద్ధిమంతుడిగా కనుక్కున్నావే, నా గొప్పతనం చూడు. నీ అసలు కంటికే నేను కనబడను, కానీ అన్ని చోట్లకి వెళ్ళిపోతానని ఆ కరోనా ప్రపంచం మొత్తం వెళ్ళిపోయింది కదా. ఎందుకు చెప్తున్నాను ఇది? అట్లా అంటువ్యాధులు కూడా అలాగే అంటారు. ఇప్పుడు జలుబు, ఈ కామన్ కోల్డ్ అంటే చూడండి వైరస్, ఆ పక్కన ఒకడు కూర్చున్నాడు, వాడి దగ్గర మన పక్కన గంట కూర్చున్నామంటే మనకు వచ్చేస్తుంది. ఇంట్లో ఒకళ్ళకి వచ్చిందంటే కామన్ కోల్డ్, అది అందరికీ వస్తుంది, వేగంగా వచ్చేస్తుంది, నెక్స్ట్ డేనే వచ్చేస్తుంది. కొన్నిసార్లు పొద్దున కూర్చుంటే సాయంకాలానికి వచ్చేస్తుంది. ఇలా వేగంగా చకచకని అలా పెరిగిపోయి వ్యాపించేటువంటిది ఇంకేమైనా ఉందా అని అడిగాడు. దానికి బదులేం చెప్తున్నాడంటే ధర్మపుత్రుడు, చింత బహుతరి తృణాత్. దుఃఖం, చింత, వర్రి, ఈ వర్రి వచ్చి అంత వేగంగా అట్లా పెరిగిపోతుంది. అందుకనే అసలు దాని మొదల్లో మొలకెత్తనీయకూడదు. అప్పుడు ఈ చింత గురించి మనం ఇప్పుడు కొంచెం చింతించాలి. చింతనం, చింత, ఇక్కడ బదులేంటి? చింత అంటే వర్రింగ్, బాధపడటం. ఆ బాధలో రకరకాలు వస్తాయి. దుఃఖపడటం, కన్నీళ్ళు పెట్టుకోవడం, భయపడటం, ఏవైనా వస్తాయి. ఇంకా తర్వాత వర్రింగ్ అంటే అందరికీ తెలుసు, ఏ భాషలో ఇంగ్లీష్లో చెప్పినా. అప్పుడు ఈ చింత అనే దానికి చింతనమునకు భేదం ఉంది. చింతనం అంటే థింకింగ్ అండి, ఆలోచించడం. అందుకని చాలాసార్లు మనం నిజంగా ఆలోచిస్తున్నామా లేక వర్రీ అవుతున్నామా, ఏదర్ వీఆర్ థింకింగ్ ఆర్ వర్రింగ్ అనేదే మనకు విశ్లేషణ చేయటం
కష్టమవుతుంది. కానీ సాధకుడికి తెలిసిపోతుంది బాగా ఆ మనస్సు దాని ప్రవర్తన అంతా. ఆ అవేర్‌నెస్ లేని వాళ్ళకు, అటెన్షన్ లేని వాళ్ళకి తెలీదు. వాళ్ళు కష్టపడతారు. చింతిస్తుంటారు. ఏదో ఆలోచన చేస్తారు, కానీ అది చిన్నగా వర్రీగా మారిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక సుభాషితంలో చెప్పబడింది. ఏమిటంటే, చితాదహతి మృత వపుః చింతాదహతి జీవన వపుః. ఈ చిత అనేటిదంటే ఏమిటంటే, మరణించిన వ్యక్తికి చివరిలో పెడతారే కొరివి పెట్టడం అంటారు. అది ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తారు. ఇంట్లో చేయాల్సిన కర్మ చేసి, ఇంకా చెప్పాలంటే అసలు గృహస్థులకు ఆ తండ్రి నిజమైన అగ్నిహోత్రుడైన గృహస్థుడి ఇంట్లో ఆ రోజుల్లో ఆ అగ్ని ఎప్పుడూ ఉంటుంది. దీపం రూపంలోనో పొయ్యి దగ్గరనో అగ్ని అక్కడ వాళ్ళ ఇళ్లలో అసలు ఆరనే ఆరదు. అట్లా కాపాడుతారు. అలా కాపాడుతూ ఆ అగ్నిని ఎప్పుడూ వెలుగుతూ ఉండేట్టు చేసేవాళ్ళని అగ్నిహోత్రులు అంటారు. అలా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉన్నారు. ఆ అగ్రహారం మొత్తం అగ్నిహోత్రుల గ్రామం అండి. దానికి అప్పుడు ఎంత నిష్ఠ ఉండాలి, ఎలా ఉండాలి. అందువలన ఆ అగ్నిట ఏదైతే ఆ గృహస్థుడికి ఆ వివాహ సమయంలో వెలిగించబడుతుందో అది అగ్నిని తాను గృహస్థుడిగా కంటిన్యూ చేస్తూ, అదే అగ్నిని అతడు మరణించినప్పుడు అతడి యొక్క పిల్లవాడు కొడుకు ఆ అగ్నినే తీసుకెళ్ళి శరీరానికి పెడతాడు. ఇదండి, దీన్ని చితాగ్ని అంటారు. అందుకనే ఆ అగ్ని చేత భస్మమైన మండిపోయినటువంటి శరీరానికి బూడిదని పేరు చితాభస్మం. అర్థమైందా మీకు? కాబట్టి ఈ చిత అనేటువంటిది చనిపోయిన శరీరాన్ని కాల్చేస్తుంది కదా. కానీ ఈ చింత అనేది చూసారా, వర్రి అనేటువంటిది బతికుండంగానే వీడిని దహిస్తుంది. అందుకనే ఈ వర్రి అనేటువంటిది చాలా మనిషిని మానసికంగా కృంగదీస్తుంది. మన జీవితంలోనే అందరికీ ఏదో కొన్ని సందర్భాలు, కొంతకాలం, కొన్ని సమయాలు అట్లా జరిగిన ఉంటాయి. లేక మన చుట్టూ ఉన్న చాలామందిని మనం అలా చూస్తుంటాం. వాడు మానసికంగా బాధపడి కృంగిపోయాడండి. దానివల్ల ఏమవుతుంది, బతికున్నాడు కానీ శరీరం అంతా బలహీనమైపోయి ఉన్న రోగాలు ఇంకా బలపడి, అందుకని మానసిక రోగానికి మందు లేదన్నారు. మందు ఉన్నది. ఏ మందు? ఈ వేదాంతం శ్రవణమే మందు. అందుకని వేదాంతము, ఈ శ్రవణము చేసే వాళ్ళకి, శాస్త్రమును, వీళ్ళకి మానసిక వ్యాధులు, రోగాలు రాకూడదు, ఉండవు. వేరే శరీరానికి ఏవి వచ్చినా అవి ఉంటాయి. అవి పెద్దవై మనల్ని బాగా బాధ పెట్టవు, మనస్సు గనక ఆనందంగా ఉన్నదంటే. అందుకని సాధనలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏనకేన ప్రకారేణ, ఏదో ఒక విధంగా. కానీ మనం ఏంటంటే ఎక్స్పర్ట్లం, ఏనకేన ప్రకారేణ నేను దుఃఖిస్తూనే ఉంటానండి, వర్రీ అవుతూనే ఉంటాను. అట్లా వర్రీ అవటం అంటే నాకు ఇష్టం, అలవాటైపోయింది. మార్చుకోవాలి. అర్థమైందా విషయం? ఇప్పుడు ఈ విషయాన్ని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో తన యొక్క బోధన మొదలైనప్పుడే చెప్పాడు. మళ్ళీ చివరి కంక్లూషన్లో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో చెప్పాడు. మొదట ఎక్కడ చెప్పాడు? 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో, ఆశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాన్సూంశ్చ నా అనుశోచతి పండితాః. బుద్ధి ఉన్నవాడు, వివేకుడు ఈ వర్రి అనే దాన్ని మనసులో పెట్టుకోడు. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, బాధలు వచ్చినా వర్రీ అవ్వడు.
అప్పుడు అక్కడ భగవంతుడు అది చెప్పాడు, పండితుడైన వాడు. నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు దుఃఖపడేది చూస్తే అపండితుడిలాగున్నావే అని చెప్పి నా అనుశోచతి అని ప్రారంభమైనటువంటి భగవద్గీత ఉపదేశం ఏం చెప్తున్నది? దుఃఖించటం, వరి అవ్వటం మానేసేయి, వదిలేసేయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. తర్వాత సరే భగవద్గీత చివరిలో ఏం చెప్పాడు? ఇదే చెప్పాడు. ఎందుకంటే మధ్యలో ఎంత మాట్లాడినా కూడా నువ్వు బ్రహ్మము, ఆనంద స్వరూపము, ఆనంద స్వరూపమైన సచ్చిదానంద బ్రహ్మమునకు దుఃఖం ఎక్కడుందండి? దేని గురించి అంటే దుఃఖం? ఈ వర్రీ దుఃఖం ఎవరికండి? మనస్సుకి. నేను మనస్సు కాదే, నేను మనస్సును కాదు కదా. అప్పుడు చివరిలో ఏం చెప్పాడు? 18వ అధ్యాయం 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః. ఇక్కడ శుచః అంటే శుభ్రం అనే పదం కాదు. శోకం శోచతి మా శుచః, దుఃఖించకు, నువ్వు అన్నిటిని వదిలేసే నా దగ్గరికి రా అన్నాడు. అదేగా చివర భగవంతుడి యొక్క ఉపదేశం అక్కడ ముగిస్తుంది భగవద్గీత. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఇట్లా పెరగనీయకూడదు దాన్ని, అసలు మొలక రానివ్వకూడదు. ఇప్పుడు మరొక సుభాషితం చెప్పి ఈ ప్రశ్న ముగిస్తాం. ఏంటంటే మరొక సుభాషితంలో ఏం చెప్పబడ్డదంటే, మాత్రా సమం నాస్తి శరీర పోషణం, చింతా సమం నాస్తి శరీర శోషణం, మిత్ర వినా నాస్తి శరీర తోషణం, విద్యే వినా నాస్తి శరీర భూషణం. 4 పదాలు ఏంటి చెప్తున్నారు చూడండి, చక్కటి సుభాషితం. కరెక్ట్గా శరీరానికి కావలసినంత మాత్రమే. మాత్ర అంటే మెజర్మెంట్. అందుకనే మాత్ర మెడిసిన్ అనేటువంటిది ఏం చెప్పారు, దాన్ని ఆ మందుని ట్యాబ్లెట్ని మాత్ర అంటారు. ఎందుకంటే అది ఇంతే తీసుకోవాలి, ఒక రోజుకి 1 లేక 2 అట్లా ఒక లెక్క ప్రకారంగా, కొలత ప్రకారంగా. మాత్రా సమం నాస్తి శరీర పోషణం. శరీరం చక్కగా పోషించుకోవాలి. అది ఎక్కువ ఓవర్ వెయిట్ ఉండకూడదు, అండర్ వెయిట్ ఉండకూడదు. అందుకని ఆ కరెక్ట్ అయిన లెక్కలో, మెజర్మెంట్లో అంతంతే తినాలి. అది శరీరాన్ని నువ్వు చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. మరొకటి, శరీరం శుష్కించిపోవటానికి శరీర శోషణం ఈ చింతకు సమంగా మరొకటి లేదు. ఇప్పుడేగా అది మాట్లాడు, దానికోసం ఈ సుభాషితం. చింతా సమం నాస్తి శరీర శోషణం. శోషణం అంటే డ్రైయింగ్ అప్. శరీరం బలహీనపడిపోతుంది, అనవసరమైన వ్యాధులు వస్తాయి, ఉన్నవి ఇంకా బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పేటువంటి అనేక రకమైనటువంటి దానికి మందు లేదండి, నయం కావట్లేదనే వ్యాధులు కొన్ని జెనెటిక్స్ అంటారు, వంశపారంపర్యంగా వచ్చినాయని. అది కూడా ఒక పక్కం కొంతవరకు నిజం. కానీ మరీ ఎక్కువ ఏం చెప్తున్నారు, సైకోసొమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే అసలు దాని ఆరిజిన్ సైకో అంటే మైండ్లో అది పుట్టింది, ఆ తర్వాత అది సోమ అంటే బాడీ, దానికి వచ్చింది. కాబట్టి ఆ మనస్సులో పుట్టినటువంటి మూలం వ్యాధి శరీరానికి వస్తుందే, దాన్ని సైకోసొమాటిక్ డిసీజ్ అంటారు. ఈ లిస్టు కింద ఈ చాలా చెప్పచ్చు. ఏవి? హార్ట్ ప్రాబ్లమ్స్, లేక డయాబెటీస్లు, ఆస్తమాలు. అందుకని వాటికి మందులు లేవు. కానీ మీరు దీన్ని 100% ఇట్లా కదా, నేను చెప్పాను కదా, కొంచెం దీంట్లో హెడిటరీ కాజ్ ఉండుంటుంది.
కానీ ఇప్పుడు వాటిని పేర్లు ఏమిస్తున్నారు? చర్మ వ్యాధులు గుణమే కావు, లేక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ వలన వస్తాయి. అలాగే స్టమక్ ఎసిడిటీలు కూడా వస్తాయి. చూసారా? అవి కనుక్కోవడం కష్టం, ఎక్కడ దానికి మూలం ఏంటి అనేటువంటిది. ఎలర్జీలు ఇవన్నీ కూడా సైకోసోమాటిక్లు అంటారు. స్లీప్లెస్నెస్లు అన్నీ. కాబట్టి చింతాసమం నాస్తి శరీర శోషణం. ఇంక మరి మిత్రుడికి సమముగా శరీరానికి సాటిస్ఫాక్షన్, తుష్టి, సంతృప్తినిచ్చేటువంటి, బలమునిచ్చేటువంటి, ఇది శరీరానికి అది యాక్చువల్లీ శరీరానికి, మనస్సుకి, ఇక్కడ మనస్సుకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక సపోర్ట్ని ఇచ్చేటువంటిది ఏంటంటే చక్కటి ఒక స్నేహితుడికి మించినటువంటి మరొక సపోర్ట్ ఆ మనిషికి ఉండదు. అందుకనే మనకు స్నేహితులు ఉండాలి, చక్కటి ఆత్మీయ సన్నిహిత స్నేహితులు ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి. చివరగా ఏం చెప్తున్నారు? విద్యకు సమమైనటువంటి ఆభరణం ఈ శరీరానికి మరొకటి లేదు. అందుకనే విద్య ఉంటే నీ దగ్గర అన్నీ ఉన్నట్లే. విద్యకి సమమైన ఆభరణం మరొకటి లేదు. సో శరీర పోషణం మాత్ర, శరీర శోషణం చింత, శరీర తోషణం మిత్రుడు, శరీర భూషణం విద్య. తర్వాత 61వ శ్లోకంలో 62వ శ్లోకంలో మరొక 4 ప్రశ్నలు అడగబడుతున్నాయి. 30వ ప్రశ్న దగ్గర నుంచి అక్కడ వస్తాయి. ఆ శ్లోకాలు చదువుతాను. 61, 62 శ్లోకాలు. కిం స్విద్ సుప్తం న నిమిషతి, కిం స్విద్ జాతం న చోపతి, కస్య స్విద్ హృదయం నాస్తి, కిం స్విద్ వేగేన వర్ధతే అని యక్షుడు అడిగితే, యుధిష్ఠిరవువాచ మత్స్య సుప్తో న నిమిషతి, అండం జాతం న చోపతి, అశ్మనః హృదయం నాస్తి, నది వేగేన వర్ధతే. కాబట్టి ఆ మనసు యొక్క వేగము, ఆ గడ్డిపోచలు పెరగటం, చింత, రెండు కనెక్టెడ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కొంచెం వేరే రకమైన ప్రశ్న అడుగుతున్నాడు. 30వ ప్రశ్న ఏంటంటే, కింస్విద్ సుప్తం న నిమిషతి, ఏది నిద్ర పోతున్నది కానీ కళ్ళు మూసుకోదు, కళ్ళు మూసుకోకుండా నిద్రపోయేది ఏమిటి? ఏదో పిల్లలు అడిగిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు లాగున్నాయి. చెప్పాను కదా ఆ ఇంట్రడక్షన్లో, అలా ఉంటాయి కొన్ని. కానీ అన్నిటి వెనుక చాలా విషయం ఉంది, సారం ఉన్నది. ఏది నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకోదు ఎవరు అంటే, దానికి బదులు ఏం చెప్తున్నాడంటే, మత్స్య సుప్త నా నిమిషతి, చేప అండి నిద్రపోయేటప్పుడు కూడా కళ్ళు మూసుకోదు. అది దానికి కంటి పొర ఒకటి ఉంది, మనలాగా రెప్పలు లేకపోయినా కూడా పైనుంచి ఇట్లా కన్నును అప్పుడప్పుడు క్లీన్ చేసేటువంటి ఒక పొర ఉంది. కానీ చేప యొక్క విశేషం ఏమిటంటే, అది కళ్ళుని మూసుకోదు. నా నిమిషతి, ఉన్మేష నిమిష చేప. ఏమిటి అది విశేషం? ఇప్పుడు మనకెందుకు ఈ ప్రశ్న అడగటం, దానికి ఎందుకు ఈ సమాధానం అని గనక చింతిస్తే ఏమిటంటే, ఇది ఈ శ్లోకంలందలి ఈ 4 ప్రశ్నలు కూడా చాలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాగా ఉన్నాయి, కానీ కొంచెం లోతుగా చూస్తాం. దీనికి మూలం ఈ చేప ఇది అడగడం ఉందే, కళ్ళు మూసుకోకుండా నిద్రపోయేది ఎవరు అని. కొన్నిసార్లు మన ఇళ్లల్లో కూడా ఎక్కడైనా చూస్తుంటాం, వాళ్ళు కొంచెం సగం కళ్ళు తెరిచి నిద్రపోతారు, పూర్తిగా కళ్ళు తెరిచి ఎవరు నిద్రపోలేరు. కొంచెం అలాగే చిన్నపిల్లలు కూడా కొంతమందిని గమనిస్తే కొంచెం కళ్ళు తెరిచి అట్లా హాఫ్ నిద్రపోతారు. ఆ ధ్యానం చేసేవి కూడా అట్లా ఉండాలని కొన్నిసార్లు దేవుడి యొక్క పటం కూడా అట్లా ఫోటోలు ఉంటాయి. సరే, అది కాదు, ఇక్కడ పూర్తిగా కన్ను అట్లాగే తెరిచే ఉంది, కానీ చేప కదలకుండా ఆ చేపల తొట్టిలోనూ ఎక్కడైనా అట్లాగే నిలబడి
నిద్రపోతుంది, అది కూడా నిద్రపోవాలి. నిద్రపోకుండా ఉండి జీవి ఏది లేదు. ఇది మూలం ఎక్కడుందంటే బృహదారణ్యకోపనిషత్తులో ఈ మత్స్యం అనే విషయం అక్కడ చెప్పబడింది. వేదాంతం కోసం చెప్పబడింది. ఏమిటంటే అక్కడ అది మంత్రం 4వ అధ్యాయం 3వ ఇదిలో వస్తుంది. అక్కడ 18వ శ్లోకం మంత్రంలో తద్యథా మహామత్స్యః ఉభే కూలే అనుసంచరతి పూర్వం చాపరంచ అపరం చ. ఇది నేను అర్థం చెప్తాను, ఇంకా కొంచెం ఉంది తర్వాత. సరే, అది కూడా చదివేసి చెప్తా. ఏవమేవాయం పురుషః ఏతా ఉభా వంతావనుసంచరతి స్వప్నాంతం బుద్ధాంతం చ. అది పెద్ద ఒక ఎనాలిసిస్. అది బృహదారణ్యకి ఎవరైనా విని ఉంటే గుర్తొస్తుంది. బృహదారణ్యాన్ని ఎక్కడండి గుర్తుపెట్టుకుంటా, అదే ఒక పెద్ద అరణ్యం లాంటిది. ఏంటంటే ఇక్కడ ఈ జీవుడిని మహామత్స్య అని చెప్పి ఒక పెద్ద చేప అని చెప్పి కంపారిజన్ చేస్తూ చెప్తున్నారు అక్కడ. ఎందుకట్లా? ఈ చేప అనేటువంటి జీవుడనే చేప ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి ఒక నది ఉందంటే ఉభే కూలి అంటే 2 తీరములు. అది ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు వెళ్ళి అటు వస్తుంది, ఇలా సంచరిస్తూ ఉంటుంది. ఎవరు? అది ఈ పురుషుడే. పురుషుడు అంటే ఎవరు ఇక్కడ? ఈ జీవుడుగా ఉంటూ అనుభవాలు పడుతున్న ఈ ప్రతిబింబ చిదాభాసం ఉందే, అతన్నే కదా జీవుడు అంటాం. ఈ విధంగా ఒక పక్క నుంచి మరొక పక్కకి ఇట్లా ఏమిటా పక్కలు? ఈ తీరం ఏంటి, ఆ తీరం ఏమిటంటే ఒకటేమో స్వప్నాంతం, ఇక్కడ స్వప్నం అంటే నిద్ర. మరొకటి బుద్ధాంతం. ఈ పదం మరెక్కడా ఉపయోగించలేదు ఆ బృహదారణ్యకోపనిషత్తులు, అక్కడ మాత్రమే. బుద్ధాంతం అంటే మెలకువ. మేలుకుంటాడు, మళ్ళీ నిద్రపోతాడు. అఫ్కోర్స్ ఈ మధ్యలో కలలోకి వెళ్ళి, కల సమయం చెప్పాను కదా, కల కొంచెం సేపే. నిద్ర అనేటువంటిది 6-8 గంటలు, మెలకువ ఒక 10 గంటలు 12 గంటలు. అప్పుడు ఈ విధంగా స్వప్నాంతం చ ఆ తీరము, మళ్ళీ ఈ తీరము బుద్ధాంతం. నిద్రపోవటం లేవటం, నిద్రపోవటం లేవటం, ఇదే గండి మనం చేస్తున్న పని. ఇంకేముంది? ఇది రోజు పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు సరే అండి, అది చెప్పడానికి ఈ ప్రశ్న చేప మనకేంటి ప్రయోజనం? ఎందుకంటే యాక్చువల్లీ జీవుడంటే ఇక్కడ నిజంగా ఆలోచిస్తే ఆత్మస్వరూపం బింబం అది ఎప్పుడూ నిద్రపోదు. అసలు కాన్షియస్ నెవర్ స్లీప్స్. ఇక్కడేంటి అర్థం చేసుకోవాలంటే, నిద్రపోతున్నా కూడా కళ్ళు తెరిచే ఉన్నది ఎవరు అంటే బ్రహ్మం. ఎవరు నిద్రపోతున్నాడు? బ్రహ్మము యొక్క ప్రతిబింబమైన జీవుడు మనస్సు నిద్రపోతుంది, మేలుకుంటుంది, నిద్రపోతుంది, మేలుకుంటుంది. లేక జీవుడు మరణిస్తున్నాడు, మరలా పుడుతున్నాడు. మరణించటమేమో నిద్రపోయినట్లు, మళ్ళీ పుట్టడమేమో మేలుకొనటం. ఇది జరుగుతూనే ఉన్నది. కాబట్టి జీవుడు కూడా అసలు నిజంగా కళ్ళు మూసుకోలేదంటే ఏంటి? ఆ జీవుడు కూడా నిద్రపోలేదు, అది ఎప్పుడు అలర్ట్గానే ఉంది. ఉంటే అక్కడ కలలోనేమో ఉన్నాడు, కానీ ఎవరు ఏంటని తెలియకుండా ఉన్నాడు. కలలో ఉంటే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు, మెలుగులో ఉంటే ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు దీన్ని కూడా దాటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దీన్ని ఈ యాంగిల్ చూస్తే ఇక్కడ ఆత్మన్ పురుష అన్నారు కదా. అక్కడ పురుష అంటే జీవుడని తీసుకోవచ్చు, పరబ్రహ్మ పరమాత్మ అని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ అజ్ఞాన యాత్ర చేస్తున్నటువంటి జీవుడు ఉన్నాడే, ఇలా ప్రయాణించటాలు, మరలా పుట్టడం, మేలుకోవటం, మరణించడం, పుట్టడం,
నిద్రపోవటం పుట్టడం అనే అర్థం అది. ఈ రకాలుగా కానీ జీవుడు నశించిన తరువాత కూడా, జ్ఞానం వచ్చి జీవుడు నశించిన తర్వాత కూడా ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేది. అసలు నిద్రపోవడం అనేటువంటిది కాన్షియస్ నెవర్ స్లీప్స్ అని చెప్పాం కదా. అది జ్ఞానస్వరూపం. అది ఎట్లా నిద్రపోతుంది? దానికి ఎందుకు నిద్ర? కానీ అవస్థాత్రయములకు సాక్షిగా ఉంది. ఏమిటండి యక్షప్రశ్నం అని కూడా ఇంత వేదాంతం ఉందా అంటే మరి ఉన్నది. నేను అది చెప్పకుండా ఇంకేం చెప్తాను? చేప కళ్ళు మూసుకోకుండా నిద్రపోతుంది అని చెప్తే చాలా పసిపిల్లవాడికి క్విజ్లో క్వశ్చన్ లాగా ఇట్లాంటివి అడుగుతాడు యక్షుడు అనవసరంగా. కాబట్టి దీని వెనక విషయం ఏంటంటే ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఎవరు? ఆత్మస్వరూపుడు. ఆ ప్రకాశిస్తే ఉండటానికి పేరు కళ్ళు తెరిచే ఉన్నాడని అర్థం. ఇక్కడ మనకు చేప వద్దు, ఆ జీవుడు వద్దు, ఉదాహరణ ఇచ్చారు. తెలుసుకోవాల్సిందేంటి? నిత్యబుద్ధ స్వరూపుడు నేను. అందువల్ల నిత్యోసి బుద్ధోసి నిరంజనోసి శుద్ధోస్మి. అప్పుడు అంటే లయ, ప్రళయ, మహాప్రళయ ఇవన్నీ ఏ వస్తున్నా పోతున్నా కూడా ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మంలో మార్పు ఏం లేదు. ఇది చెప్పటానికి ఈ విషయాన్ని భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? 2వ అధ్యాయంలోనే యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని తానిషా పశ్యతో మునేః అని చెప్పి అక్కడ ఇదే విషయాన్ని చెప్పడానికి అక్కడ ఏ విధంగా చెప్పాడు? జ్ఞాని ఈ లౌకికులందరూ మెలుగుతో ఉన్నప్పుడు ఆయన నిద్రపోతుంటాడు, ఈ లౌకికులందరూ నిద్రపోయేటప్పుడు ఆయన మెలుగుతో ఉంటాడు అని సాధారణమైన అర్థం. ఇది గ్రంథి శ్లోకంలో ఒకటండి. అంటే ఏంటండి, ఈ జ్ఞాని ఏంటి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు, అంత ఉల్టాగా ఉందే. ఐటీ కంపెనీలో పనిచేసేవాళ్ళు, ఇతర దేశాల కోసం పనిచేసేవాళ్ళు ఇక్కడ అందరూ నిద్రపోతుంటే వీడు మేలుకొని వాళ్ళ కోసం పనిచేస్తాడు. అక్కడ వాళ్ళందరూ నిద్రపోగానే ఇక్కడ వీడు నిద్రపోతాడు. అంటే మనం ఇక్కడందరం మెలుగుతున్నప్పుడు నిద్రపోతారు. అలాగా ఇది ఏంటి, ఎందుకు చెప్పారు ఈ శ్లోకం అంటే, జ్ఞాని దృష్టిలో లౌకికులందరూ చూస్తే అజ్ఞానంలో అట్లా మునిగిపోయి ఉన్నారు. జ్ఞాని ఎప్పుడూ మెలుకుతో ఉన్నాడంటే అర్థం ఏంటి? జ్ఞాననిష్టలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానికి నిద్ర మెలుకులతో సంబంధం లేదు. కానీ ఆ శ్లోకంలో ఏంటంటే దీన్ని అర్థం చేసుకోకపోతే అందరూ మెలుకుతో ఉన్నప్పుడు అంటే ఈ మెలుకువ నిద్రని జ్ఞానం అజ్ఞానం అనిగా పోల్చామంటే ఇక్కడ కష్టం వస్తుంది ఈ శ్లోకంలో. ఓకే, ఇది సరిగ్గా ఉంటుంది ఒక లైన్. వాళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈయన జ్ఞానంలో ఉన్నాడు. ఓకే, వాళ్ళందరికీ జ్ఞానం వచ్చినప్పుడు ఈ జ్ఞానికి అజ్ఞానం వస్తుందా? అది కాదు అర్థం. అది కాదు అర్థం. జ్ఞాని జ్ఞానమునకు మేలుకున్నాడు. కానీ లౌకికులందరూ అంటే ఈయన అందరిలాగా మేలుకొని ఉన్నప్పటికీ కూడా జ్ఞానానికి మేలుకొని ఉన్నాడు కాబట్టి ఈయన నిద్రపోతున్నట్టే. అంటే ఆయనకి ఇవేం అంటావు. ఈ లౌకికమైన ప్రజలందరూ మెలుగుతో ఉండి వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు ప్రపంచం నడుస్తున్న చూస్తున్నా కూడా జ్ఞానికి అంటావు. అసలు 3 అవస్థలను ఆయన సాక్షిగా గుర్తిస్తాడు. 3 కాలాలు కానీ, అవస్థలు కానీ, 3 శరీరాలు కానీ, అన్నిటినీ. ఇది ఇక్కడ ఈ ప్రశ్నలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. 31వ ప్రశ్న, కిం స్విద్ జాతం న శోచోపతి. ఏది పుట్టింది కానీ కదలదు. పుట్టిన వెంటనే ఏ జంతువైనా మనందరం కూడా వెంటనే కదలాలి. ఆ పిల్లవాడు కదలాలి, వాడు ఏడవాలి, వాడి ఊపిరితిత్తులు పనిచేయడం మొదలుపెట్టాలి. అందుకని వాడు ఏడవకపోతే ఏడిపిస్తారు వాడిని. అక్కడ వాడు లోపల ఏడవంగానే ఇక్కడ బయట కూర్చున్న తాతలు తండ్రులు అందరూ వీళ్ళకి సంతోషం, చప్పట్లు కొట్టేస్తారు. పుట్టాడు, ఎందుకంటే ఏడుస్తూ పుట్టాడు.
అంటే వాడు జీవనం వచ్చింది వాడలో అంటే ఆ ఏడుపుతోటి మొదలవుతున్నది అక్కడ. కాబట్టి అందరూ వెంటనే కదులుతాయి. ప్రతి జీవుడు, ఏ పశువైనా జంతువైనా కదులుతాయి. కానీ ఇక్కడ పుట్టింది కానీ కదలటం లేదు, ఏమిటి, ఏది కదలనిది అన్నాడు. దానికి సమాధానం ధర్మపుత్రుడు, అండం జాతం న చోపతి. గుడ్డు, ఎగ్, అండం, ఈ గుడ్డుని పెట్టేవి కూడా చాలా ఉన్నాయిగా. చేపలు గుడ్లు పెడతాయి, పక్షులు గుడ్లు పెడతాయి, వేరే కొన్ని జంతువులు కూడా ఏవో ఉన్నాయి వాటి గుడ్లు పెట్టేవి. తాబేలు గుడ్లు పెడుతుంది కదా. అప్పుడు ఈ గుడ్డు పెట్టగానే అది ఎక్కడ నీళ్ళలో కానీ మట్టి మీద కానీ ఎక్కడైనా కదలదు. ఇక్కడ ఏమిటి అర్థం? ఇది కూడా చాలా సిల్లీ సింపుల్ క్వశ్చన్గా ఉంది అనుకోకూడదు. హియర్ పుట్టడం అనేటువంటిది ఎగ్గు యొక్క మేనిఫెస్టేషనే కదా, వచ్చింది, మేనిఫెస్ట్ అయింది. ఇది దేన్ని రిఫర్ చేస్తున్నది ఇక్కడ అసలు ప్రశ్న అంటే, ఈ కాస్మిక్ ఎగ్, ఈ మొత్తం బ్రహ్మాండం అంటాంగా, బ్రహ్మ అండం. ఆ బ్రహ్మాండము 14 భువనములు. అది చెప్పినప్పుడు భాగవతంలో కానీ వేరే చోట కూడా అది అండాకారంలో ఇట్లా ఉంటుంది, ఓవల్ షేప్గా. ఆ ఓవల్ షేప్గా ఉన్నటువంటి ఆ భువనం బ్రహ్మాండము. అందుకనే చెప్తాం, పిండంలో ఏమున్నదో అండంలో కూడా, అండంలో ఏమున్నదో పిండంలో అదే ఉంది. అండ పిండ బ్రహ్మాండ అని చెప్తాం కదా. అప్పుడు ఈ మొత్తం అది, ఇది వచ్చింది. కానీ ఇది పంచభూతముల చేత, ప్రకృతి చేత ఎక్స్ప్రెస్ అయింది, వ్యక్తమైంది. అప్పుడు కానీ అది చెలించే శక్తి లేదు దానికి, తెలుసా? సృష్టి మొదలు ఉపనిషత్తుల్లో అది అట్లా అన్నీ వచ్చినాయి. సంకల్పించాడు ఈశ్వరుడు, మాయలోంచి అవన్నీ కనబడ్డాయి. కానీ వాటికి పనిచేసే, కదిలే, ఆ తర్వాత చేసే శక్తి లేదు. అందువలన ఆ తర్వాత దాంట్లో ఆ దేవుడే, ఈశ్వరుడే ఎంటర్ అయిన తర్వాత అంటే కాన్షియస్నెస్ని ఇచ్చిన తర్వాత అక్కడ మరికొన్ని ప్రక్రియలు జరిగి, పంచభూతముల మధ్య పంచీకరణం జరిగి, కాంబినేషన్లన్నీ ఏర్పడి, భేల్పూరీలు అన్ని పిజ్జాలు ఏర్పడ్డాయి. అంటే రకరకాలు, ఎందుకంటే ఈ భాషలో చెప్తేనే కొంచెం అర్థమవుతుంది. అందువలన ఇది ఇనర్ట్గా ఉన్నది, అంటే ఫైనైట్గా, ఇన్సెన్షియంట్గా ఉన్నది ఈ అండం మొదల బ్రహ్మాండం. కానీ అది ఏదో ఒక దీన్ని కనుక ఇది వచ్చి దాన్ని ఏదో ఒకటి చైతన్యవంతం చేసింది, చూసారా? అది కనుక మనం విచారించి చూసామంటే మనకు తెలుస్తుంది ఏది ఈ బ్రహ్మాండమును యాక్టివ్ చేస్తున్నది. పుట్టంగానే కదలలేదు అది. దానికి బ్రహ్మ చైతన్యము, సుప్రీం కాన్షియస్నెస్దా ఈ బ్రహ్మాండమును, బ్రహ్మము గనక దాన్ని అలా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఎన్నడు సన్నిధి మాత్రేణ అది చైతన్యవంతమవుతుంది. కాబట్టి ఈ విధంగా చూస్తే బ్రహ్మమే బ్రహ్మాండముగా కనిపిస్తున్నాడు అని ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. 2, కానీ బ్రహ్మాండము మారుతున్నది, కదులుతున్నది అన్నీ అయినా కూడా వికారాలు, బ్రహ్మములో మార్పు లేదు, వికారము లేదు, అది గుర్తించాలి. తాను మారకుండానే మారుతున్న దానికి అంతటికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇది ఎలాగంటే భగవంతుడు ఇవి భగవద్గీతలో చెప్పాడు, చక్రము నాభి. ఎట్లా అయితే చక్రము తిరుగుతున్నా కూడా మధ్యలో ఉన్నటువంటి యాక్సిస్ అంటారు కదా, నాభి, అదిలో ఒక ఇది, అది కదలదు అని చక్రం తిరుగుతుంటుంది. దీన్ని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమః తథా సర్వాపి భూతాని
మస్తాన్నిత్యుపధారయ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అనిలా. సో ఈ విషయాన్ని, ఈ శ్లోకాలని వచ్చే సత్సంగంలో మరలా మీకు గుర్తు చేస్తూ ఈ 31వ ప్రశ్న సమాధానాన్ని ఇంకా కొంచెం విచారణ చేసి తెలుసుకుందాం. ఈరోజు ఇంతటితో ముగిస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.